3-year-old girl, 3 ఏళ్ల పాప మన దగ్గరకు వచ్చింది. పుట్టుకతోనే వచ్చిన డిఫెక్ట్ ఇది. ఈ పాపకు ఈ కాలులో టిబియా ఫిబులా అని 2 ఎముకలు ఉంటాయి. ఆ ఫిబులా అనే చిన్న ఎముక లేదు. ఫిబులా అనే చిన్న ఎముక లేకపోవడంతో దాని పక్కనే ఉన్న 2 వేళ్ళు, మొదటి 3 వేలు ఉన్నాయి కానీ మిగతా 2 వేలు లేవు పుట్టుకతోనే. ఈ ఫిబులా లేదు కాబట్టి దాంతోపాటు ఇవి కూడా డెవలప్ కాలేదు పుట్టుకతోనే. సో దానివల్ల ఈ సపోర్ట్ లేనందువల్ల కాలు సైడ్కు అవుట్ సైడ్కు వంకరకు తిరిగిపోతూ ఉంటుంది. ఇదే కాకుండా ఈ కాల్లో కూడా వంకర ఉంటుంది. దాదాపు ఒక 30 degrees యాంగిల్ ఉంది ఇక్కడ. ఈ ఎక్స్రేస్, ప్రీ ఆపరేటివ్ ఎక్స్రేస్. ఈ ఎక్స్రే చూసినట్లయితే ఇక్కడ టిబియా అనే పెద్ద ఎముక ఉంది కానీ ఇక్కడ ఫిబులా, ఈ ప్రాంతంలో ఫిబులా అనే చిన్న ఎముక ఉండాలా, అది లేదు. ఇక్కడ కూడా ఫిబులా అనే ఎముక కనబడుతుంది, ఒకటే ఎముక కనిపిస్తుంది. ప్లస్ ఆ ఉన్న కాల్లో కూడా వంకర ఉంది, ఇంత యాంగిల్ ఉంది. ప్రొసీజర్ it has been developed by Dr. Dror Pale in 1986. Dror Pale is the world famous limb lengthening surgeon. మీరు limblengthening.org అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇందులో ఇది గురించి డీటెయిల్గా ఉంటుంది. He is the most world famous surgeon in this kind of surgeries. Coming to the surgical procedure, అసలు ఏం చేస్తాం సర్జరీ అనే దానికి, ఇది ఇందాక అందరికీ వాళ్ళు చెప్పినట్టు మనకు ఫిబులా అనే ఎముక ఉంటుంది. ఆ ఎముక బదులు ఇక్కడ ఫిబులా కనిపిస్తుంది కానీ ఇక్కడ కనిపించదు. ఒక చిన్న పొరలాగా, తీగలాగా ఉంటుంది. అది దాన్ని టైట్గా పట్టేసి ఈ పెరిగే ఎముకలు వంకరగా పెరిగేటట్టు చేస్తూ ఉంటాం. సో సర్జరీలో ఆ మెంబ్రెన్ని రిసెక్ట్ చేయాలి. ఆ ఎముకను, ఆ ఎముక బదులు ఉన్న తీగ లాంటి, దారం లాంటి దాని ఆ స్ట్రక్చర్ని కట్ చేసేసేయాలా. చేసిన తర్వాత ఆ వంకర ఉన్న చోట కట్ చేసి బోను ఈ ఇరిజులో అనే పరికరం ద్వారా ఈ రింగ్స్ వేసి దాన్ని రోజు 1 మిల్లీమీటర్ తిప్పుతా, అంటే మన నట్ అండ్ బోల్ట్ తిప్పినట్టు తిప్పుతూ ఉంటే ఎముక లెందన్ అవుతుంది, స్ట్రైట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఇంట్రా ఫోటో. ఇలిజులో రింగ్ వేసింది. ఇది ఆపరేషన్ థియేటర్లో మన సిఎం మెషిన్లో ఆ ఎముక కట్ చేసామా లేదా అని చెక్ చేసుకున్నాం. ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ ఎక్స్రేస్, సర్జరీ అయిన వెంటనే తీసిన ఎక్స్రేస్. మనకు బోన్ ఇలా కట్ చేసింది కనిపిస్తుంది, బట్ వంకర అయితే ఇంకా ఉంది. అది స్లోగా రోజు తిప్పుతూ ఉంటే తిప్పే కొద్దీ ఇంతకుముందు ఆ వంకర ఉన్నది దీంట్లో వచ్చేసరికి గ్యాప్ వస్తుంది, అంటే కాలు పెరుగుతూ ఉంది, మధ్యలో బోన్ ఫామ్ అవుతూ ఉంటుంది, ప్లస్ స్ట్రైట్ కూడా అవుతుంది. అది ఎంత పెరుగుతుంది అనేది మన కంప్యూటరైజ్డ్ ఎక్స్రేస్ ఉన్నాయి మన దగ్గర, దాంట్లో మనం చూసుకోవచ్చు కూడా ఎంతెంత పెరుగుతుంది. వారం ఎక్స్రేస్ తీసుకుని మనం చూసుకోవచ్చు. ఇది డీటెయిల్స్ మనం అన్నీ మాట్లాడాము. ఇట్ ఇస్ అ వెరీ రేర్ సర్జరీ, రేర్ కేస్, ఆల్మోస్ట్ 1 in 40,000 బర్త్స్. అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అదర్ డిఫార్మిటీస్, అంటే వేలు లేకపోవడము, కాలు వంకర ఉండడము, రకరకాల వేరే అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. యాక్చువల్గా టిబియా చేతిలో కూడా ప్రాబ్లం రావచ్చు, చేతి వంకర ఉండడం. అటువంటి కేసుల్లో డాక్టర్ అనిల్ కుమార్ గురుకుర్ సార్ చూస్తుంటారు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంటుంటాయి, హార్ట్లో హోల్ ఉండడము అవన్నీ. బట్ ఈ లోవర్ లింబ్ కాలికి ఉండే ప్రాబ్లమ్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా అరుదుగా ఉంటాయి. అవన్నీ కూడా మనం డీటెయిల్గా ఎక్కువ అవన్నీ చేసి సార్ వాళ్ళకి చూపించి మనం సర్జరీ ప్రొసీడ్ అవుతాము. దెన్ ఇదివరకు 1997 లాంటి స్టేజ్లో యాంపుటేషన్ ఆర్ లింబ్ లెంథనింగ్ ఇట్స్ ఎ పేపర్ ఫ్రమ్ అవర్ స్టాండర్డ్ జర్నల్ వేర్ యాంపుటేషన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ మెథడ్. యాంపుటేషన్, కాలు తీసేయడం అనేది బెటర్ ఆప్షన్ అని అనేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆఫ్ లేట్ ఈ 2011 పేపర్ చూసినట్లయితే లింబ్ లెంథనింగ్ అండ్ డిఫార్మిటీ కరెక్షన్, అంటే కాలు పొడుగు చేయడము, కాలు వంకర కరెక్ట్ చేయడము, ఇలిజులో అనే టెక్నిక్ ద్వారా ఇది లేటెస్ట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ యాంపుటేషన్ దిస్ సర్జరీ హ్యాస్ కమ్ అప్. ఇది మేము డీటెయిల్గా స్టడీ చేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.